అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనవీను 9597 అఫీషియల్. సో మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త బ్లాగ్తో వచ్చేసానండి. ఏంటి అంటే ఫుడ్ రెసిపీ, చాలా చాలా ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ ఒక స్నాక్ రెసిపీ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ రెసిపీ నాది కాదండి, మా సిస్టర్ది. సో తనే చేస్తుంది. ఇప్పుడు నేను మీకు రెసిపీ చూపిస్తాను. ఈజీగా 10 మినిట్స్లో ఈ స్నాక్ రెసిపీ చేయొచ్చండి. ఇప్పుడున్న సీజన్లో చాలామంది స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని తింటారు, కొంతమంది మసాలా కార్న్గా ఇష్టపడతారు. సో ఇప్పుడు వచ్చేసి మేము స్వీట్ కార్న్ది మసాలా కార్న్గా చేస్తున్నాము. మీరే చూడండి, చూపిస్తాను. సో చూసారు కదా మసాలా కార్న్, మీకే చూస్తే తెలుస్తుంది కదా. నేను తిన్న తర్వాత తెలిసింది, నాకు బయట తిన్న కన్నా ఈ టేస్ట్ అనేది చాలా 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 నచ్చిందండి. చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. సో రెసిపీ అయితే నేను షేర్ చేస్తున్నాను, డిలే లేకుండా చూసేయండి. ఫస్ట్ ఒక కార్న్ తీసుకొని ఇలా ఒలుచుకోవాలండి, చూపించినట్టు. సో కార్న్ వచ్చేసి అయితే మీరే చూడండి, కార్న్ వచ్చేసి అయితే ఇలా ఒలుచుకున్నామండి. ఇప్పుడు చూపించినట్టు ఇన్ని అయితే వచ్చాయి. ఇన్ని రాలేదండి, దీంట్లో ఎక్కువ వచ్చాయి, కానీ మేము తినేసాం. కొన్ని స్వీట్గా ఉంటుంది కదా. సో ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ వచ్చేసి కొన్ని వాటర్ పెట్టుకున్నామండి, మంచి వాటర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసాము. కొంచెం బాయిల్ అవుతుంది, మరుగుతున్నప్పుడు ఈ కార్న్ వచ్చేసి దీంట్లో వెయ్యాలి. సో ఇవి చేస్తుంది వచ్చేసి మా అక్క. వీటిని ఇలా ఒక 5 హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు చూడండి, హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వచ్చేసి బాయిల్ అవ్వనివ్వండి. స్వీట్ కార్న్ తొందరగా ఉడికిపోతుంది. సో ఇది ఎగ్జాక్ట్గా కొంచెం ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, చూడండి. సో మీరే చూడండి, ఈ కార్న్ అన్నది ఉడికిందా లేదా, బాయిల్ అయిందా లేదా అంటే, కార్న్ మనం వేసినప్పుడు కిందకుండే, ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు కార్న్ పైకి వచ్చింది అంటే అది బాయిల్ మంచిగా అవుతుందని అర్థం. సో ఇవన్నీ పైకి వచ్చేస్తే ఒక 5 నిమిషాల్లో అది ఉడికిపోయిందని అర్థం. స్వీట్ కార్న్ చాలా లేతగానే ఉంటుంది, సో ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, 5 మినిట్స్ చాలు. సో ఇగోండి, ఇట్లా పైకి అన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఈ టైంలో అయిపోయింది, 5 మినిట్స్ అయితే అయింది. మేము బంద్ చేస్తున్నాము, కార్న్ ఉడికిపోయింది. సో ఉడికిపోయిన కార్న్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నామండి. వెంటనే వేసుకుంటామంటే ఇది మీ ఇష్టం, లేదు కొంచెం సేపు ఉంచి వేసుకుంటామన్నా యువర్ విష్. ఎక్కువసేపు అయితే పెట్టకండి, ఎందుకంటే హాట్ వాటర్ కదా, తొందరగా ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోతాయి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను మీకు. ఇది ఇలా ఉడికిన తర్వాత ఏం చేయాలి అన్నది చూస్తూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షో యువర్ లవ్ అండ్ సపోర్ట్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ సరికి అయితే పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కడాయి అయితే పెట్టుకున్నాము. కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఆయిల్ అన్నది అయితే వేస్తున్నాము. కొంచెం వేయండి, మరీ ఎక్కువ వేయొద్దు, చాలా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. సో మేమైతే ఇంత వేసుకున్నాం, ఆయిల్ ఎక్కువ మంచిది కాదండి, అందుకే తక్కువ వేసాము. ఆయిల్ అన్నది కొంచెం హీట్ అవ్వనివ్వండి నార్మల్గా, ఎందుకంటే మనం అవి వేస్తాం కదా. ఇక్కడ వచ్చేసి ఆయిల్ హీట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనము ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే ఉంది కదా, అది దాంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ అండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, ఎందుకంటే కింద అడుగంటుతుంది. సో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. అండ్ ఇందులో వచ్చేసి మేము వచ్చేసి కొంచెం ఆయిల్ యూస్ చేసాము. లేదు మీకు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే పిల్లలకి ఇస్తున్నట్టయితే నెయ్యి వేయండి. కొంచెం నెయ్యి వేసి ఇలా వేయించండి, లేదు అంటే కొంచెం బటర్ అయినా వేసుకోండి, ఏదైనా సరే కొంచెమే వేయండి. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా. సో ఇలా అయితే ఒక 5 మినిట్స్ కలుపుకోండి. కొంచెం సేపు అయితేనే దీని కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత చూపిస్తాను, చూడండి. సో మీరే చూస్తున్నారు కదా, బాయిల్ అయిన తర్వాత ఇప్పటికీ డిఫరెన్స్ ఎలా ఉందో మీరే చూడండి. ఇలా అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది, మీరే చూడండి అండి. సో దీంట్లో వచ్చేసి మనం లాస్ట్ మసాలా అయితే వేద్దాం. అవేంటో చూడండి, సింపుల్గా కొంచెం సాల్ట్, రుచికి సరిపడిన సాల్ట్. సో సాల్ట్ తర్వాత దీంట్లో వచ్చేసి మనం మిర్చి పౌడర్ అయితే వేస్తున్నాం. కొంచెం ఎక్కువ వేయకండి, కొంచెం చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆప్షనల్ అండి, ఇది వచ్చేసి ధనియాల పౌడర్ కొంచెం.
నాకు నచ్చుతుంది ఈ ఫ్లేవర్. సో మీకు కూడా ఇలా నచ్చితే ధనియాల పౌడర్ వచ్చేసి కొంచెం యాడ్ చేయండి. లేదు మాకు ఈ ఫ్లేవర్ నచ్చదు అనిపిస్తే స్కిప్ చేయండి. సాల్ట్ అండ్ కారం అయితే వేసుకోండి. సో ఫైనల్లీ రెడీ అయితే అయిపోయిందండి మసాలా స్వీట్ కార్న్. చూసారు కదా, ఇప్పుడైతే ఒక ఇమేజ్ అయితే పెట్టాను క్లియర్గా. సో అదే ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. దీంట్లో ఇంకా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు పైన నిమ్మరసం ఉంటుంది కదా, అది యాడ్ చేయండి. ఇప్పుడైతే నా దగ్గర లేదు, సో అందుకే నేను వేసుకోలేదు. మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. టేస్ట్ అయితే చూద్దాం. యమ్మీగా అయితే ఉంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, మీరే చూడండి. ఇట్స్ టేస్టింగ్ టైం. వేడిగా ఉంది చాలా. సూపర్. నిజం చెప్తున్నానండి, ఇది వచ్చేసి మా సిస్టర్ చేసింది. ఇది నా రెసిపీ కాదు, మా అక్క దగ్గరికి వెళ్ళాను, సో తనే చేశారు. చాలా 10 minutesలో ఈజీగా స్నాక్ రెసిపీ ఇది చేసి పెట్టచ్చు పిల్లలకి. ఈవినింగ్ స్నాక్లో ఇది చేయండి. హెల్దీ ఉంటుంది, స్నాక్ రెసిపీ బాగుంటుంది. కంప్లీట్గా వాళ్ళ కడుపు అయితే నిండుతుంది. సో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా నచ్చింది. ఇదైతే బౌల్ అయితే ఖాళీ చేయండి. మీరు యమ్మీగా ఉంది, మంచిగా స్పైసీ ఉంది, స్వీట్ ఉంది. ఎందుకంటే స్వీట్ ఉంటుంది కాబట్టి స్పైసీ ఉంది, స్వీట్ ఉంది. కానీ స్పైసీ అన్నది స్వీట్ని చాలా బాగా కవర్ చేసింది దీంట్లో. బయట తినే స్వీట్ కార్న్, మసాలా స్వీట్ కార్న్ కన్నా మనం ఇంట్లో చేసుకున్నది సూపర్. మీరు ట్రై చేయండి, కమెంట్ చేయండి. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలకి ఇవ్వండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. అంటిల్ దెన్ బై బాయ్.